తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్లో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు 2,10,00,000 మాత్రమే స్కామ్ జరిగిందనుకుంటే 700 కోట్లకు పైగానే నొక్కేశారని ఏసీబీ అధికారులు తేల్చారు. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసిన అధికారులు మరో 2 కీలక నిందితులని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పిన గొర్రెల కొనుగోలు పంపిణీ పథకంలో అనేక అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించింది. తాజాగా పశుసంవర్ధక శాఖ మాజీ సి రామచంద్రరావు, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ప్రభుత్వ సొమ్మును రామచంద్రరావు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటివరకు కేవలం దర్యాప్తులో భాగంగా 2.10 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కానీ సుమారుగా 700 కోట్లకు పైగా భారీ స్కామ్ జరిగినట్లు ఏసీబీ చెబుతోంది. పశుసంవర్ధక శాఖ అధికారులు రామచంద్రరావు, కళ్యాణ్ అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కస్టడీ పిటిషన్ కూడా కోర్టులో వేయనున్నారు. గొర్రెల స్కామ్లో మొదట సుమారు 2.1 కోట్ల నగదు మళ్లించినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే 10 మంది నిందితులను గుర్తించగా 6గురిని అరెస్ట్ చేశారు. ఇప్పటిదాకా సంయుక్త సంచాలకులు, సహాయ సంచాలకుల స్థాయి అధికారులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా సీఈఓ స్థాయి అధికారి, మాజీ మంత్రి, మాజీ ఓఎస్డీ కటకటాల పాలయ్యారు. రామచంద్ర గతంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఏసీబీ దర్యాప్తు నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించి పశు గణాభివృద్ధి సంస్థ సీఈఓగా నియమించింది. లబ్ధిదారులకు పంపిణీ చేసిన గొర్రెలకు కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలతో తొలుత గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారుల ఆమ్యామాల అంశం ముడిపడడంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. పశుసంవర్ధక శాఖ అధికారులు తెలంగాణలోని లబ్ధిదారులను ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్లి అక్కడి విక్రయదారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేయించారు. విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బులను బినామీ ఖాతాలకు మళ్లించారు. బ్రోకర్లను, ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని 2.1 కోట్లను మళ్లించినట్టు తేలడంతో ఆ నిధులు ఏమయ్యాయన్న కోణంలో ఏసీబీ దర్యాప్తు చేసింది. బినామీ ఖాతాదారులు విచారించగా బ్రోకర్లు, అధికారుల పాత్రపై ఆధారాలు లభించాయి. ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టర్గా వ్యవహరించిన మొయినుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. రామచందర్, కళ్యాణ్ న్యాయస్థాన అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించింది. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.